ముఖ్యంగా డేటా ఆధారిత పాలన అంటే ఏంటంటే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితమైన సమాచారం ఆధారంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇవాళ ప్రపంచము మారిపోతుంది, ప్రపంచం మోర్ ట్రాన్స్పరెంట్గా అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ గవర్నెన్స్లో వాడడంలో పైనీరు ఒక రకంగా. ఎందుకంటే మనకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సేవా కేంద్రాలు పెట్టారు. సో తర్వాత దేశమంతటా అది విస్తరించాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు, సో రియల్ టైం గవర్నెన్స్ అని. అందువల్ల ఖచ్చితంగా టెక్నాలజీని గవర్నెన్స్లో వాడడం ద్వారా మెరుగైన పౌర సేవలు ప్రజలకు అందటానికి అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక నీకు డేటా ఆధారంగా ప్రజల అవసరాలను, ప్రజల నెసెసిటీస్ను కూడా గుర్తించవచ్చు. సో ఎక్కడ గ్యాప్స్ను ఐడెంటిఫై చేయొచ్చు. అందువల్ల ఎలక్ట్రానిక్ గవర్నెన్సే కాదు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ గవర్నెన్స్ కూడా ఉండవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రాఫికే తీసుకుందాం. ఒక చోట మీరు